బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేశారు. చాలా రోజుల సస్పెన్షన్ తర్వాత, అంటే ఈ సస్పెండ్ అనేది చాలా రోజుల నుంచి కొనసాగుకుంటూ వస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం మీద, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుల మీద ఆమె కొంతకాలంగా గత కొన్ని నెలలుగా విడతల వారీగా వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. పార్టీకి నష్టం చేకూర్చేటువంటి విధంగా ఆమె వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అవన్నీ కూడా అన్నింటికీ ఇవాళ చెక్ పెట్టినట్టు అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను అధికారికంగా సస్పెండ్ చేస్తూ, బహిష్కరణ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక నోట్ను కూడా విడుదల చేసింది. సో ఆ క్రమంలో భాగంగా ఒకసారి మనం చూస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కేసీఆర్ ఆదేశాలతోటి నిర్ణయం తీసుకున్నారు. మనం బ్రేకింగ్లో చూస్తూ ఉన్నాం. అధికారికంగా లేఖను కూడా విడుదల చేసిర్రు. ప్రధాన కార్యదర్శి సోమభరత్ గారు, అలాగే రవీందర్ రావు గారి సంతకాలతో కూడినటువంటి లేఖ ఒకటి బయటకు వచ్చింది. గత కొంతకాలంగా పార్టీకి డ్యామేజ్ కలిగించేటువంటి విధంగా కవిత వ్యవహారం ఉందని చెప్పేసి వారు ఈ లేఖలో పేర్కొన్నారు. అసలు ఫస్ట్ లేఖలో ఏముందో పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి లేఖని మనం చూస్తే, పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్నటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. ఆ మేరకు పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సోమభరత్, లీగల్ సెల్ హెడ్ కూడా ఆయన, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సోమభరత్ గారు, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు కూడా ఆయన ఉన్నారు. అలాగనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మరొకరు టి రవీందర్ గారు ఇద్దరు సంతకాలతో కూడినటువంటి ఒక లేఖ బయటకు వచ్చింది. సో ఇప్పుడు కవిత వ్యవహారం అనేది బాగా హాట్ టాపిక్గా మారిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత, లోక్సభ తొలగిన తర్వాత, కవిత జైలుకు వెళ్ళిన తర్వాత, జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత వ్యవహార శైలిలో చాలా తీవ్రమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఆమె పార్టీ లైన్లో కాకుండా ఆమె సొంత నిర్ణయాలు, సొంతంగా ఆమె మాట్లాడుతున్నటువంటి తీరు పార్టీని మొదటి నుంచి డ్యామేజ్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యలో మనం చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో ఈ నెల-2 నెలల గ్యాప్లోనే పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి మీద కూడా ఆమె తీవ్రమైనటువంటి ఆక్షేపణలు చేసింది, తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఒకసారి మనం కవిత గారి ఇష్యూని చూసుకుంటే, ఆమె ఎప్పుడైతే ఆమెకు సంబంధించినటువంటి లేఖ బయటకు వచ్చిందో, ఆ లేఖ బయటకు వచ్చిన కాడ నుంచి కూడా కవిత వ్యవహార శైలి పార్టీకి డ్యామేజ్ చేసే విధంగానే ఉన్నది. ఇది అగ్రనాయకులు ఎవరు మాట్లాడకపోయినా పార్టీలో క్యాడర్ కానీ, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఈ అభిప్రాయాన్ని వెలుబుచ్చిరు, వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పిరు. కవిత వ్యవహార శైలి వల్ల పార్టీకి ఉత్తేజం వస్తున్నటువంటి ఈ తరుణంలో కవిత వ్యవహారం వల్ల పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఈమె మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కింది స్థాయి క్యాడర్లో మాత్రం ఒక అభిప్రాయం అయితే మొదటి నుంచి ఉన్నది. పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే హరీష్ రావు కానీ, లేకపోతే జగదీష్ రెడ్డి కానీ, ఇట్లాంటి అగ్రనాయకులు అందరూ కూడా కవిత విషయాన్ని పెద్దగా మొదట్లో సీరియస్గా తీసుకోకపోయినా, దాని తర్వాత ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఆమె ప్రవర్తిస్తున్నటువంటి తీరు రోజుకు పార్టీకి డ్యామేజ్ చేసేటువంటి విధంగా ఆమె వ్యవహారం ఉన్నది. కాబట్టి ఆమె వ్యాఖ్యలు కానీ, ఆమె ప్రెస్ మీట్ వ్యవహారం కానీ ఇవన్నీ కూడా డ్యామేజ్ చేసేటువంటి విధంగా ఉన్నది. కాబట్టి ఆమె పట్ల ఇప్పటికి 2-3 సార్లు చూడనటువంటి ధోరణితో వ్యవహరించిన ఇవాళ ఆమెను నిన్నటి నుంచి చాలా సీరియస్గా తీసుకున్నట్టు కనపడతా ఉంది. అయితే నిన్న హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించినట్టుగా చెప్పొచ్చు. ఈ లేఖలో మనం ఒకసారి లేఖలో ఉన్నటువంటి విధానాన్ని చూస్తే, కేసీఆర్ గారి పేరు వచ్చినప్పుడు పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు అని చెప్పేసి చాలా గౌరవ మర్యాదగా అందులో ఆయన పేరుని రాయడం జరిగింటే, గారు అనేటువంటి పేరును లాస్ట్లో పెట్టారు. కానీ కవిత పేరుని ప్రస్తావన వచ్చినప్పుడు శ్రీమతి కె కవిత అని చెప్పేసి అంతే, కవిత గారు అనేటువంటి దాన్ని కూడా ఆ పదాన్ని కూడా అక్కడ చేర్చలేదు. అంటే పార్టీలో ఆమె చాలా పార్టీకి తీరని నష్టాన్ని చేసింది, తీరని ఇబ్బంది చేస్తుంది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఈ టైంలో పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా సమిష్టిగా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏమన్నా పార్టీలో లోపాలున్నా, లోపభూయిష్టమైనటువంటి వ్యవహారం ఉన్నా దాన్ని సరిచేసుకొని ముందుకు
తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ టైంలో పార్టీని డ్యామేజ్ చేసేటువంటి విధంగా, పార్టీకి నష్టం చేసేటువంటి విధంగా ఆమె వ్యవహారం, ఆమె మాటలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక తలనొప్పిగా మారినటువంటి పరిస్థితిని మనం చూసినాం. అయితే కవిత గారిని సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చింది, అసలు ఈ ఇష్యూ అంటే ఏంది అనేది మనం ఆల్రెడీ ఇవాళ మార్నింగ్ న్యూస్లో ఒక అర్ధగంట సేపు మొత్తం ఎనాలిసిస్ చేసినాం. ఆ ఎనాలిసిస్లో దాని ప్రకారం ఇప్పుడు కూడా నేను ఒక 2 నిమిషాల్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. అయితే ఎమ్మెల్సీ కవిత గారు ఎప్పుడైతే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత 39 సీట్లు వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు కరెక్ట్గా ఒక నెల 2 నెలల ముందు కవితని ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ తీసుకుపోయి జైల్లో పెడతారు. సో అప్పటి నుంచి కవిత కొంత పార్టీకి ఆమె దూరమైంది, పార్టీ మాత్రం కవితకి ఏం దూరం కాలేదు. పార్టీ ఆమెను ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చింది. ఆమెను జైల్లో పెట్టిన, అరెస్ట్ చేసిన ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కక్షపూరితమైనటువంటి కేసు అని చెప్పేసి ఇది స్వయంగా కేసీఆర్ గారే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్న సందర్భంగా తెలంగాణ భవన్ వేదికగా నన్ను ఎదుర్కోలేక, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక బీజేపీ, మోడీ, అమిత్ షా వీళ్ళందరూ కలిసి నా కుటుంబాన్ని, నా కూతురుని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులను మీరు చూస్తూ ఉన్నారు. నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా, నా కూతురుని ఇబ్బంది పెట్టినా, నన్ను అరెస్ట్ చేసినా, ఎవరిని అరెస్ట్ చేసినా కేసీఆర్ లొంగడు, కేసీఆర్ తెలంగాణ కోసమే మాట్లాడతాడు, తెలంగాణ కోసమే ఉంటాడు అని చెప్పేసి ఆ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలను పార్టీ ఈ మధ్యలో బాగా గుర్తు చేస్తూ ఉంది, అక్కడక్కడ చెప్తా ఉంది కూడా. సో ఈ సందర్భంగా నా వెనకాల ఎవరూ లేరు అనేటువంటి అభిప్రాయానికి కవిత వెళ్ళిపోయింది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రము ఆమె జైలుకు పోయినా కానీ ఆ అంశం వచ్చినప్పుడు, ఆ టాపిక్ వచ్చినప్పుడు, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అంశం ఏ టీవీ వేదిక కానీ ఏ రాజకీయ వేదిక మీద వచ్చినా కూడా ఆమెను డిఫెండ్ చేసేటువంటి ప్రయత్నం చేసిందనేది మాత్రం కనపడుతూనే ఉంది, ఓపెన్గా కనపడుతూ ఉంది. జగదీష్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు, టీవీ చర్చల్లో మాట్లాడారు, కవిత మీద ఒక కక్షపూరితమైనటువంటి కేసే పెట్టారు తప్ప ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఆమెను బలిపశువులం చేయాలన్నటువంటి ఉద్దేశము లేదు అనేటువంటి పార్టీ విధానాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ వీళ్ళు పలుసార్లు ఢిల్లీకి వెళ్ళి, జైలుకి వెళ్ళి ఆమెతో మిలాఖత్ అయ్యి కలిసి వచ్చిరు, ఆమెకు ధైర్యం చెప్పి వచ్చిరు, బెయిల్ కోసము చాలా ప్రయత్నాలు చేసిరు, పెద్ద పెద్ద లాయర్లను మాట్లాడారు. పార్టీ తరఫున కూడా ఆమె చాలా సీరియస్గా లీగల్గా ఫైట్ చేసింది. చివరికి కవితను ఆ బెయిల్ మీద తీసుకొచ్చారు. అయితే బెయిల్ మీద బయటకు వచ్చినాకనే కవిత వ్యవహారంలో దాంట్లో కంప్లీట్గా మారిపోయింది. ఆమె వ్యవహార శైలిలో, ఆమె మాట తీరులో కూడా మారిపోయింది. బేసిక్గా బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ ఎత్తున పెద్ద ర్యాలీ తీయాలని కవిత వర్గం ఆలోచించింది. దానికి కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. అప్పుడు దాంతో కొంతమంది అక్కడ మిక్స్డ్ జెండాలు కనపడినాయి. స్టార్టింగ్లో కూడా కొంతమంది బీఆర్ఎస్ జెండాలు పట్టుకొని పోయినా, గులాబీ జెండాలు పట్టుకోపోయినా, కొంతమంది జాగృతి జెండాలు పట్టుకొని పోయినటువంటి సందర్భాన్ని చూసినాం. ర్యాలీలు తీయాలి, శంషాబాద్ నుంచి హైదరాబాద్ దాకా భారీ ఎత్తున ర్యాలీ, ఒక రకమైనటువంటి ఒక హైప్ తీయాలి. ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నాడు ఏసీబీ కేసులో అరెస్ట్ అయ్యి జైలు నుంచి విడుదలైనప్పుడు ఆయన మీసాలు ఇట్లా తిప్పుతూ తొడగొడుతూ ఆ రోజు చాలా అగ్రెసివ్గా మాట్లాడినటువంటి మాటలను ఆ రకంగా ఒక భారీ ర్యాలీ తీసి బల ప్రదర్శన చేయాలన్నటువంటి అభిప్రాయంతో కవిత ఉన్నట్టుగా దానికి కేసీఆర్ ఒప్పుకోలేదు. అనవసరమైనటువంటి చర్చ అవసరం లేదు. ఈ టైంలో ఆ కేసులో బయటకు వచ్చిన తర్వాత ఈ ర్యాలీలు ఇవన్నీ కూడా ఏం అవసరం లేదని చెప్పేసి పార్టీ అధిష్టానం చాలా క్లియర్గా చెప్పినట్టు ఇవన్నీ కూడా అర్థమై అక్కడ ఇంటర్నల్గా నడిచేటువంటి వ్యవహారం. దాని తర్వాత అక్కడనే కవిత కాస్త నొచ్చుకున్నట్టుగా, అంటే నన్ను జైల్లో పెడితే కనీసం నాకు హైప్ ఇవ్వలేదు, నాకు అది ఇవ్వట్లేరు అనేటువంటి అభిప్రాయం కవితలో వచ్చినట్టుగా సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి మాట. దాని తర్వాత పార్టీలో ఎప్పుడైతే బెయిల్ మీద కవిత బయటకు వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి చర్చ బాగా నడిచింది. పార్టీలో కవితకు కీలక రోల్ ఇస్తారు, కీ రోల్ ఇస్తారు, పార్టీలో ఆమెను క్రియాశీలకంగా చేసి ఆమెను గ్రామ స్థాయిలో, గ్రౌండ్ లెవెల్లో కవితను తిప్పుతారు. ఎందుకంటే కక్షపూరితంగా కేసు పెట్టి ఆమెను జైల్లో బంధించి పార్టీని దెబ్బతీయాలన్నట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆమెకు పార్టీ పగ్గాల్లో చాలా కీలకమైనటువంటి బాధ్యతలు ఇస్తారు. సరే, కేటీఆర్ గారికి ఉన్నటువంటి పదవిని కోత పెట్టకపోయినా ఒక బలమైనటువంటి పొజిషన్ ఇచ్చి ఆమెను గ్రామ స్థాయిలో తిప్పుతారనేటువంటి అభిప్రాయము కొంత కింది స్థాయి క్యాడర్లో కూడా వచ్చింది. కవిత కూడా ఆ నేపథ్యంలో కొంత ఆశలు పెట్టుకున్నటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆమె నెంబర్ 3గా, నెంబర్ 4గా చలామణి అయింది 10 సంవత్సరాల పాటు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె కూడా ఒక పవర్ సెంటర్గా ఉన్నారు. కాబట్టి 100% ఆమెకు అలాంటి అవకాశాలు, అలాంటి ఆశలు ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో కానీ బెయిల్ మీద బయటకు వచ్చినాక ఒకటి ఫస్ట్ ర్యాలీ తీయనివ్వలేదు, నా బలాన్ని ప్రదర్శించుకోనివ్వలేదు, నాకు పార్టీ సంపూర్ణంగా పూర్తి స్థాయిలో నాకు మద్దతు ప్రకటించలేదు. రోడ్ల మీదకి వేలాది మంది వచ్చి నాకు ర్యాలీ తీస్తారు, ఈ రకంగా హైప్
వస్తుందన్నటువంటి అభిప్రాయంతో ఆమె ఉండింది. కానీ అక్కడ ఆ ప్రయత్నం ఏం జరగలేదు. కేసీఆర్ గారు సింపుల్గా మీరు సైలెంట్గా వెళ్ళేసి ఇంట్లో ఉండండి అని చెప్పారు. దాని తర్వాత వెంటనే రాజకీయాలకు మీరు ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, ఫస్ట్ నీ ఆరోగ్యాన్ని చూసుకో, ఎక్కడ కూడా రాజకీయ టచ్ ఇవ్వకూడదని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పినట్టు సన్నిహిత వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కవిత కూడా దాదాపు బెయిల్ మీద బయటకు వచ్చినాక ఒక 3 నెలల పాటు 3-4 నెలల పాటు ఎక్కడ కూడా ఆమె రాజకీయంగా యాక్టివ్గా లేరు. హార్డ్లీ ఒక 2 months వరకు అయితే అసలు ఎవరికి కనపడలేదు. కొన్ని రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఎందుకంటే జైల్లో ఉన్నారు కాబట్టి ఆమె ఆరోగ్యం కూడా సహకరించకుండా కొంత ఇబ్బంది ఉంటుంది, ఆ వాతావరణం ఈ వాతావరణం కాబట్టి కొంత రెస్ట్ తీసుకున్నటువంటి రెస్ట్ మోడ్లో ఉన్నారు. దాని తర్వాత ఎప్పుడైతే కవిత గారు మళ్ళీ యాక్టివేట్ అయ్యారో, యాక్టివేట్ అయినాక అప్పటిదాకా వేచి చూసే ధోరణితోటి కవిత కూడా వెయిట్ చేసింది. కేసీఆర్ గారు పిలుస్తారు కావచ్చు, పిలిచి నాకు ఏదో ఒక బాధ్యతలు ఇస్తారు కావచ్చు, నన్ను యాక్టివ్గా ఇంకా గ్రౌండ్లో తిప్పుతారు కావచ్చు, అంటే వారు ఏం ఎక్స్పెక్ట్ చేసిరంటే జైలు కోవడం ఇదంతా ఒక అడ్వాంటేజ్ ఫేమ్ లెక్క కవిత గారు ఎక్స్పెక్ట్ చేసినారు. కానీ కేసీఆర్ మాత్రము ఇదంతా పార్టీకి డ్యామేజ్ చేసేటువంటి అంశంగానే ఆయన పరిగణించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఆమెను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువగా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి కనపడలే. తప్పు చేసినప్పుడు తనవాడైనా మనవాడైనా ఒకటే అనేటువంటి రీతిలో కవిత మీద కేసు, ఆమె అరెస్టు, జైలు ఇవన్నీ కూడా కొంత డ్యామేజ్గా మచ్చలైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి, మచ్చలైనటువంటి కేసీఆర్ గారికి ఇదొక మచ్చలెక్క ఆయన భావించి ఉండవచ్చు. అందుకనే కవితకు ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వలేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆ నేపథ్యంలోనే కవితకు ఎలాంటి పొజిషన్ కూడా ఇవ్వలేదు. ఇదంతా గమనిస్తూ వస్తున్నటువంటి కవిత సిమిలర్గా ఎలాగో ఆల్రెడీ ఉన్నటువంటి జాగృతి, ఆల్రెడీ తెలంగాణ జాగృతి ఉద్యమ కాలం నుంచి ఉన్నది, ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. బతుకమ్మ పండుగలో కానీ లేకపోతే తెలంగాణ ఆట పాట విషయం వెలికి తీసుకురావడం కానీ ఇవన్నీ అంశాల పట్ల జాగృతి చాలా క్రియాశీలక పాత్ర పోషించింది. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాటలతోటి కూడా ఉద్యమాన్ని నడిపించినటువంటి చరిత్ర జాగృతికి ఉన్నది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు జాగృతి యాక్టివిటీస్ పెద్దగా జరగనివ్వలేదు. కేసీఆర్ గారు కూడా ఇప్పుడు నువ్వు జాగృతి పెట్టి ముందుకు తీసుకపోతే ప్రభుత్వానికి సమాంతరంగా ఇంకొక ప్రభుత్వాన్ని నడిపించినట్టు అవుతుంది, సో కాబట్టి అవసరం లేదని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పినట్టు దాన్ని ఇదే అంశాన్ని కవిత గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత ఆమె ఒక 1-2 నెలల పాటు చూసి పార్టీ నుంచి కానీ అధిష్టానం నుంచి కానీ కేసీఆర్ గారి నుంచి కానీ ఎలాంటి పిలుపు రాకపోవడంతో ఆమె ఇంకా నా జాగృతి సంస్థను నేను బిల్డ్ చేసుకోవాలి, నేను బలంగా ఉంటే నా సంస్థ బలంగా ఉంటే తర్వాత ఎవరైనా నన్ను పిలుస్తారన్నటువంటి ఉద్దేశమా లేకపోతే సొంత కుంపటి పెట్టుకుందామన్నటువంటి ఆలోచన ఆమెకు గత కొన్ని నెలల క్రితమే వచ్చిందా తెలియదు. కానీ ఆమె జాగృతి యాక్టివిటీస్ మాత్రం చాలా సీరియస్గా చేసింది. బీసీ వాయిస్ తీసుకున్నది, బీసీ అంటే అంతకుముందు జైలుకు పోకముందు కూడా ఆమె బీసీ వాయిస్ తీసుకున్నది. పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, అసెంబ్లీ ముందు రకరకాల తీర్మానాలు కావచ్చు లేకపోతే రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. దాని తర్వాత కవిత గారు కూడా మళ్ళీ బీసీ మూమెంట్ బాగా పీక్స్కి వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు. అయితే ఇక్కడ మనం 2 అంశాలు చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఒక బీసీ నినాదం తీసుకొని ఒక వింగ్ ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళు ఒక లైన్లో ఉన్నారు, కవిత గారు సపరేట్గా ఈమె ఒక లైన్లో ఉన్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా పార్టీ 2 లైన్గా 2గా చీలిపోయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. జాగృతి కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా జిల్లాలలో పోకపోవడం, కవిత పోతే ఆమెను రిసీవ్ చేసుకోవడానికి ఇట్లాంటివి కూడా ఎవరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే కవిత వ్యవహారం ఏందో కింది స్థాయి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆమె సపోజ్ నల్గొండ జిల్లాకు పోతే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు పోవాలన్నా వద్దా, పోతే అధిష్టానం ఏమనుకుంటుంది, పోకపోతే కవిత ఏమనుకుంటుంది, ఒక పెద్ద డోలానమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉండే. ఇవన్నిటి నేపథ్యంలో ఆమె కొంత అసహనానికి గురయ్యింది, అసహనానికి లోనయ్యింది. నాకు అసలు ఇంపార్టెన్సే ఇస్తలేరు, నేను జైలుకు పోయొచ్చినా నన్ను అరెస్ట్ చేసి నన్ను బంధించి అది చేసినా, నేను కేసీఆర్ కూతుర్ని, నేను జైలుకు పోయొచ్చినా కానీ నాకు ఇంపార్టెన్స్ ఇస్తలేరు అనేటువంటి అసహనం ఆమె లోపల రోజు రోజు పెరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ వ్యవహారం మొత్తం చూస్తూ ఉంటే. దాని తర్వాత ఆమె జాగృతి కార్యక్రమాలు కొంత స్పీడప్ చేసింది, అలాగే కొన్ని నియామకాలు చేపట్టింది. ఈ నియామకాలు చేపడుతున్నటువంటి క్రమం లోపల బీఆర్ఎస్ కూడా 1-2 సార్లు ఆమెకు సంబంధించినటువంటి పదవులు ఏవేవైతే ఉన్నాయో పార్టీలో అవన్నీ క్రియాశీలక పదవులన్నీ తొలగించుకుంటూ వచ్చింది. బొగ్గు గని కార్మిక సంఘం ఉంటుంది, దాంట్లో ఉద్యమంలో కూడా చాలా కీలక పాత్ర, పార్టీలో కూడా మంచి పొజిషన్లో ఉంటారు అందులో చేసినటువంటి వాళ్ళు. ఆ బొగ్గు గని కార్మిక సంఘానికి సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి కవిత గారిని తొలగించి ఆ పదవిని కొప్పులీశ్వర్ గారికి, మాజీ మంత్రి కొప్పులీశ్వర్ గారికి, అదే గని కార్మిక నేత బిడ్డ అయినటువంటి ఆయనకు అప్పచెప్పడం జరిగింది. అక్కడ నుంచే కవిత ఇంపార్టెన్స్ ఇంకా కూడా తగ్గుకుంటూ పోయింది. ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎప్పుడైతే ఇదంతా అసలు కావడానికి కారణం ఏంటి అంటే
రజతోత్సవం కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఆ పనులు ఇవన్నీ కూడా కేసీఆర్ గారే దగ్గరుండి చూసుకున్నారు. ఆ సభకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని కేసీఆర్ గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ రజతోత్సవం కార్యక్రమాన్ని, రజతోత్సవం సభని, 25 సంవత్సరాల సభని అదొక మైల్ స్టోన్ లెక్క, అదొక బిగ్ ఛాలెంజ్ లెక్క తీసుకొని ఆ సభను సక్సెస్ చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ గారే దగ్గరుండి పర్యవేక్షించుకోవడము, ఆయన వ్యక్తులను కొంతమందిని పెట్టేసి గ్రౌండ్కి పంపించడము, ఇట్లాంటివన్నీ కూడా మనము చూసినాం. ఎవరు కూడా అంటే సరే మిగతా నాయకులు కూడా ఎవరికి వారు తోచిన పనులు, తోచిన కార్యక్రమాలు వాళ్ళ మీద వేసుకొని చేసిరు, కానీ మొత్తం పర్యవేక్షించింది, దానంతా చూసుకుంది మాత్రం కేసీఆర్ గారు అనేది పార్టీలో చాలా దానికి దగ్గరగా ఉన్నటువంటి చాలామందికి తెలిసిన అంశమే. అయితే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం తర్వాత ఆ ఫ్లెక్సీల ఏర్పాట్ల విషయంలో కూడా కేటీఆర్ ఫోటోలే ఉన్నాయి, కవిత ఫోటోలు లేవు, ఈ హరీష్ రావు ఫోటోలు లేవు అనేటువంటి ఒక చర్చ కూడా బాగా బయటకు వచ్చింది. ఈమె బాగా హట్ అయినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. నా ఫోటోలు పెట్టలేదు, నాకు ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు వేదిక మీద అన్నట్టు కొంత ఆమె కొంత నిరుత్సాహానికి గురైనట్టుగా, నిరాశకు గురైనట్టుగా చెప్తా ఉన్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత, అయితే ఆ సభ అయిపోయిన తర్వాత ఈమె రాసినటువంటి లేఖ కేసీఆర్ గారికి తీవ్రమైనటువంటి కోపాన్ని తెచ్చింది. కేసీఆర్ గారు ఆలోచించే ఏ నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి పార్టీలో చాలా ఆయన దగ్గరగా ఉన్నటువంటి చాలామంది చెప్తున్నటువంటి మాట. కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానికి 100 సైడ్లు ఆలోచించి ఆ ఆలోచన ప్రకారమే తీసుకుంటారని చెప్పేసి ఆ పార్టీ నాయకులు చెప్తా ఉంటారు, ఆయన దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు. సో కానీ కవిత, ఆయన కూతురు అయినటువంటి కవిత గారు మరి ఆయన మనస్తత్వం తెలియదా, ఆయన వ్యక్తిత్వం తెలియదా, ఆయన ఆలోచన విధానం తెలియదా, తెలియకుండా ఏ రకంగా అంత 1 సైడెడ్ లేఖ రాసిరు అనేది అక్కడ పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఆమె రాసినటువంటి ఆ 3-4 పేజీల లేఖను కనుక ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ లేఖలో కేసీఆర్ గారినే తప్పుపడుతున్నటువంటి విధంగా కొన్ని పదాలు ఉన్నాయి. మీరు బీజేపీ మీద మాట్లాడాల్సి ఉండే ఇంకా గట్టిగా, మీరు అలా మాట్లాడకపోవడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుందన్నటువంటి సంకేతాలు ఇంకా పోతాయి, మీరు నేను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేసిరంట, నేను దాన్ని అడ్డుకున్నా, ఇట్లాంటి అన్ని అంశాలను కూడా ఆ లేఖలో పొందుపరచడం వల్ల పార్టీ ఇంకా బలహీనపడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ లేఖ పొరపాటున కూడా బయటికి పోయినా కానీ ఇబ్బందికరంగా ఉంటుంది, పార్టీకి డ్యామేజ్ అవుతుందని చెప్పేసి కేసీఆర్ గారు గమనించిరా ఏమో తెలియదు. కానీ ఆ లేఖ అంశాలను మాత్రం మనం పరిశీలిస్తే ఆమె రాసినటువంటి ఫీడ్బ్యాక్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ 70% ఉన్నది, పాజిటివ్ ఫీడ్బ్యాక్ 30% ఉన్నది. అంటే మొత్తం అంతా ఆ సభ సక్సెస్ అయింది, కానీ మీరు ఫెయిల్ అయిపోయారు, బీజేపీని విమర్శించలేదు అని చెప్పేసి అక్కడ ఆ లేఖ చదివేటప్పుడు కూడా ఎవరిదో ఎజెండాని కవిత గారు తన పెన్ను రూపంలో, పేపర్ రూపంలో రాసి అక్కడ పెట్టారా అనేటువంటి అనుమానాలు కూడా సగటున ఆ లేఖ చదివినటువంటి ఏ బీఆర్ఎస్ కార్యకర్తకైనా, ఏ బీఆర్ఎస్ నాయకుడికైనా అనుమానాలు వస్తాయి. కేసీఆర్ గారికి అనుమానాలు రావడం వెనకాల ఆశ్చర్యం ఏం లేదు. కాబట్టి ఆ లేఖను ఆయన తీసి పక్కన పడేసిండని. అయితే ఆ లేఖ తర్వాత కేసీఆర్ గారికి, కవిత గారికి ఉన్నటువంటి ఆ బంధం ఏదైతే ఉందో, అటాచ్మెంట్ ఏదైతే ఉందో, అది ఇంకింత గ్యాప్ పెరిగింది అనేది పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి మాట. దాంతో ఆమె ఆ లేఖ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి అమెరికా టూర్లో ఉన్నప్పుడు, అమెరికా నుంచి రిటర్న్ ప్రయాణం వచ్చేటప్పుడు, అంటే అమెరికా నుంచి రిటర్న్ హైదరాబాద్కు ఫ్లైట్ ఎక్కే ముందు 2 గంటల ముందు, ఎగ్జాక్ట్గా 2 గంటల ముందు ఆ లేఖ మీడియాకు లీక్ అయింది. ఎట్లా లీక్ అయింది, ఏడంగా లీక్ అయింది అనేది మాత్రం ఇప్పటికీ అదొక పెద్ద బిగ్ క్వశ్చన్ లెక్క మారిపోయింది. అయితే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే ఆ లేఖను వీళ్ళే లీక్ చేసుకున్నారా, కవితకు సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే కవితనే లీక్ చేసిందా, పార్టీ నుంచి బయటికి వెళ్ళడానికి ఒక నెపం, ఒక సాకు చూసుకున్నారా, ఒక దారి చూసుకున్నారా అన్నటువంటి అభిప్రాయాలు అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఆమె కరెక్ట్గా ఫ్లైట్ ఎక్కడానికి 1-2 గంటల ముందు ఆ లేఖ లీక్ అయింది. ఫస్ట్ అది ఒక పెద్ద ప్రముఖ ఛానల్కి వెళ్ళింది. ఆ ఛానల్ వాళ్ళు ఆ లేఖను ప్లే చేయడానికి, టెలికాస్ట్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దాని తర్వాత కాంగ్రెస్ ఛానల్గా పేరు పడినటువంటి ఒక ఛానల్, ఆ ఛానల్కి ఆ లేఖ పోయింది, వివరాలన్నీ కూడా చేరినాయి. ఆ ఛానల్ ఆ లేఖను బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత దాదాపు 12 గంటల పాటు చర్చ అయింది. ఎక్కడ అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చేదాకా జర్నీ టైం మొత్తం కూడా తెలుగు మీడియా, తెలంగాణ మీడియా, తెలుగు మీడియా మొత్తం కూడా కవిత లేఖ మీదనే చర్చ నడిపించారు. చర్చ నడిచింది, కావాల్సినంత ప్రచారం జరిగింది. అక్కడ దిగిన తర్వాత, లేఖ ప్రచారం జరిగిన తర్వాత, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అసలు సినిమా స్టార్ట్ అయింది. బేసిక్గా బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా అక్కడికి పోలేదు. బీఆర్ఎస్ జెండాలు ఎవరు అక్కడ, గులాబీ జెండా, ఒక్క జెండా కూడా శంషాబాద్కు పోలేదు. కానీ ఆమె అక్కడ ఫ్లైట్ ఎక్కే కంటే ముందే ఆమెకు ఆ విషయం తెలిసితేనే ఆమె గైడ్లైన్స్ ప్రకారమే ఇక్కడికి వాళ్ళు కొంతమంది, ఎందుకంటే ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఫోన్ పనిచేయదు, ఫోను ఆన్ చేసేటువంటి పరిస్థితులు ఉండదు, ఫోన్ కాల్ మాట్లాడలేరు. సో కాబట్టి
అక్కడ అంటే ఆమె ఫ్లైట్ ఎక్కకంటే ముందే ఆ లేఖ లీక్ అయిందని మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి విషయం తెలుసు. సో కాబట్టి ఇక్కడ ఫ్లైట్ దిగే లోపల ఇక్కడ ఆల్రెడీ మొత్తము కాబోయే సీఎం కవితక్క లేకపోతే ఇట్లా అని చెప్పేసి జాగృతి జెండాలు, జాగృతి ప్లకార్డులు, కేవలం కేసీఆర్ గారి ఫోటో, మళ్ళీ ఆ ప్లకార్డులు కూడా ఎక్కడ కూడా గులాబీ రంగు లేకపోవడం, ఓన్లీ జాగృతి కలర్సు, ఆకుపచ్చ కలర్లు, కొన్ని కలర్లు పెట్టేసుకొని ఆ ప్లకార్డులు, ఆ జెండాలే కనపడ్డాయి. కవితక్క సీఎం అంటూ నినాదాలు వాళ్ళు రాగానే చూసిర్రు. దాని తర్వాత ఆమె బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఆమె మాట్లాడినటువంటి మాటలు ఈ మీడియాకి ఇంకింత బలం చేకూర్చినాయి. కేసీఆర్ గారు మంచోరే, కానీ కేసీఆర్ గారు చుట్టుముట్టున్నటువంటి దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాల వలన ఇది అంతా ఇట్లా అవుతా ఉన్నది. సో నా లేఖ ఎట్లా లీక్ అయింది, ఎవరు లీక్ చేసిరు అని చెప్పేసి ఆమె కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మనం చూసినాం. అక్కడ మాట్లాడిన తర్వాత వచ్చిర్రు. అప్పుడు మళ్ళీ కూడా ఇదే మీడియా కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు ఎవరు, దయ్యాలంటే కేసీఆర్ చుట్టూ చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో ఉన్నటువంటి వాళ్ళు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, ఇంకా అతి కొంతమంది, ఒక 4-5 మాత్రమే కేసీఆర్ చుట్టూ ఉంటారు. మరి ఈ ఇంతమందిలో దయ్యం ఎవరు, కేసీఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటి దయ్యాలు ఎవరు, దయ్యాలు 1-2 ఉన్నాయా, ఒకటే దయ్యం ఉందా ఏంది అనేది పెద్ద చర్చ నడిచింది. మీడియా ఛానల్లో రకరకాల చర్చ నడిచింది. ఈ ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీడియా అయితే మొత్తము కవిత గారి స్టోరీస్ని రోజు పుంకానుగా ఫస్ట్ పేజీలో వార్తలు కూడా ప్రచారం అయినాయి. ఇదంతా కూడా నిశ్చితంగా గమనిస్తూ వస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు అక్కడ ఎక్కడైతే ఎయిర్పోర్ట్లో మాట్లాడకుండా కొంత దాన్ని అక్కడనే పులి స్టాప్ పెట్టేస్తే అయిపోతుండే దాన్ని, కానీ అక్కడ ఆమె ఆ స్టేట్మెంట్ తోటి ఇంకింత ఆజ్యం పోసినట్టు అయిపోయింది. దాంతో బీఆర్ఎస్ పార్టీలో చీలిక, కవిత వర్గం సపరేట్ అనేటువంటి చీలిక చాలా స్పష్టంగా కనపడిపోయింది. బయటకు చెప్పకపోయినా ఆమె మాత్రం సపరేట్ ఆమె వర్గాన్ని ఏర్పాటు చేసుకొని నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. దాని తర్వాత కొన్ని రోజులకి ఇక ఆ లేఖ చుట్టుముట్టు లేఖ వ్యవహారం ఏదైనా నడిచిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం పీక్స్కి పోయినప్పుడు కొన్ని ఛానళ్ళు విష ప్రచారాన్ని చేస్తున్న క్రమం లోపల స్లాడర్ హౌజులు విష ప్రచారాన్ని చేస్తున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకున్నది. కొన్ని ఛానళ్లకు ముందు నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నాలు చేసిరు, నిరసన వ్యక్తం కూడా చేసిరు. అయితే దాని తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తీసుకొని ఏ ఛానళ్ళను అయితే వ్యతిరేకించుకుంటూ ఏ ఛానళ్ళను అయితే స్లాడర్ హౌజులు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, ప్రెస్ మీట్లు పెట్టి బీఆర్ఎస్ నాయకులు అధినాయకత్వానికి దగ్గరగా ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, అదే ఛానళ్లతోటి కూర్చొని కవిత గారు చిట్చాట్లు చేయడము, కేటీఆర్ గారి మీద లూజ్ టంగ్ చేయడము, కేటీఆర్ గారు వల్లనే పార్టీకి నష్టమైందని, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్కు అన్ఫిట్ అని ఇట్లా కొన్ని వ్యాఖ్యలు చిట్చాట్ రూపంలో చేసిరు. డైరెక్ట్గా ఆన్ రికార్డ్ ఉండకపోయినా చిట్చాట్లో మీడియా ప్రతినిధులతోటి చిట్చాట్ చేసేటువంటి రూపంలో చేసి మళ్ళీ ఒక చర్చకు తావునిచ్చారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏమో ఒక వర్గం మీడియా మీద ఫైట్ చేస్తూ ఉంటే అదే వర్గం మీడియాతో చిట్చాట్లు చేసి కొంత డ్యామేజ్ చేసేటువంటి కార్యక్రమాలు కవిత గారు చేసిరు. అలాగనే ఏదైతే స్లాడర్ హౌజులని కొన్ని ఛానల్ను పర్టికులర్గా బీఆర్ఎస్ వ్యతిరేకించిందో ఆ ఛానళ్ళల్లో ఒకటైనటువంటి ఒక ఛానల్ని ఏకంగా ఆ ఛానల్ సీఈఓని పిలుచుకొని తన ఇంట్లో కూర్చోబెట్టుకొని ఒక పాడ్కాస్ట్ కూడా 1 గంటన్నర సేపు పాడ్కాస్ట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఆ పాడ్కాస్ట్ కూడా చాలా వైరల్ అయింది. చాలా అంశాలు పార్టీకి డ్యామేజ్ కలిగించేటువంటి అంశాలు అందులో ఆమె చాలా ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ అంశము ఆమె దాంట్లో కొంత చెప్పిర్రు. మీ ఫోన్లు ట్యాప్ అయినాయి అంటే నాకు నోటీస్ ఇస్తే నేను కూడా పోయి చెప్తానటువంటి విధంగా ఆమె ఇండికేషన్ ఇచ్చారు. నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ ట్యాప్ అయినట్టే ఇక ఆమె కూడా ఒక రకంగా ఫోన్ ట్యాపింగ్ను సమర్థించేటువంటి విధంగా కొన్ని వ్యాఖ్యలు అందులో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది. సో ఆ తర్వాత కేటీఆర్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ అయిపోయినాయి. దాని తర్వాత ఇదే అంశం మీద ఈ స్లాడర్ హౌజుల మీద జగదీష్ రెడ్డి గారు, పటోళ్ళ కార్తిక్ రెడ్డి గారు పలు సందర్భాల్లో రకరకాల మీడియా ప్లాట్ఫామ్ల మీద ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ ఉంటే జగదీష్ రెడ్డి గారి మీద, పటోళ్ళ కార్తిక్ రెడ్డి మీద కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. చాలా దురుసుగా కొంత వ్యక్తిత్వ హననానికి పాల్పడినటువంటి పరిస్థితి కూడా చూసినాం. జగదీష్ రెడ్డి గారిని అయితే ఉచ్చరిస్తూ ఆయన లిల్లీపుట్ నాయకుడని, నల్లగొండని ఆగం చేసినని ఇట్లాంటి కొన్ని జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఆమె చేసిరు. పార్టీలో చాలా కీలకమైనటువంటి నాయకుడు, ఆయన చాలా కీలకమైనటువంటి వ్యక్తి, పార్టీ కేసీఆర్ గారికి చాలా దగ్గర వ్యక్తి. కేసీఆర్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు జగదీష్ రెడ్డి గారి అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. ఎందుకంటే జగదీష్ రెడ్డి గారు మొదటి నుంచి కేసీఆర్ గారి దగ్గర ఉంటున్నారు. ఆయనకు ఒక తమ్ముడు లెక్క ప్రతి విషయంలో ఉంటాడు అనేది పార్టీలో అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇక్కడ కేటీఆర్ కూడా జగదీష్ రెడ్డి చాలా బలంగా చేకూరుస్తూ ఉంటాడు. కొన్ని అంశాల పట్ల కేటీఆర్ వెనకాల జగదీష్ రెడ్డి నిలబడతాడు అని చెప్పేసి పార్టీలో ఉన్నటువంటి మాట అది. అయితే ఈ నేపథ్యంలో ఆయన మీద వ్యాఖ్యలు చేయడము, కార్తిక్ రెడ్డికి ఒక యంగ్ సపోర్టర్ లెక్క, ఒక యంగ్ బ్రదర్ లెక్క సపోర్ట్ చేస్తున్నటువంటి పటోళ్ళ కార్తిక్ రెడ్డి మీద కూడా వ్యాఖ్యలు చేయడము, బచ్చాగాడు నిన్న మన పార్టీలోకి వచ్చిండు, తెలంగాణ ఉద్యమంతో వాళ్ళకి ఏం సంబంధం, ఇట్లా మాట్లాడడం కూడా పార్టీ కొంత తీవ్రంగా పరిగణించింది. అయితే జగదీష్ రెడ్డి మీద చేసినప్పుడే వ్యాఖ్యలు
చేసినప్పుడే కవిత మీద చర్యలు ఉంటాయి అని చెప్పేసి ఆలోచించి అనుకున్నారు పార్టీలో. ఆమె మీద సస్పెండ్ వేటేస్తారో లేకపోతే నోటీస్ ఇస్తారో క్రమశిక్షణ వేటేస్తారో ఏదో ఒకటి అనుకున్నారు. కానీ అవేవి జరగలేదు. ఎందుకంటే కేసీఆర్ కూడా ఏది కూడా వెంటనే నిర్ణయం తీసుకున్నటువంటి వ్యవహారము ఇప్పుడు కాదు, ఉద్యమకాలం నుంచి కూడా లేదు. ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. కొన్నిసార్లు తెలంగాణ ఉద్యమం పీక్స్ టైంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు స్తబ్దుగా ఉంటారు, మొత్తం రాజకీయంగా మ్యూట్ అయి కూర్చుంటారు, సైలెంట్గా ఉంటారు, ఒక వ్యూహాన్ని రచిస్తుంటారు. ఆ సందర్భంలో కేసీఆర్ ఉద్యమాన్ని అమ్మేసిండు, ఉద్యమాన్ని ఆపేసిండు అనేటువంటి ఆరోపణలు చాలాసార్లు వచ్చినాయి గతంలో కూడా. సో ఆయన ఏ నిర్ణయం కూడా వెంటనే తీసుకోడు, ఆచి తూచి కొంత దాని పర్యావసనం ఎలా ఉంటుంది, మొత్తం ఎలా ఉంటుంది అంతా బేరుజు వేసుకొని మాత్రమే నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. కేసీఆర్ రాజకీయం దగ్గర చూసినటువంటి వాళ్ళు ఎవరైనా ఇదే చెప్తారు. అప్పుడు జగదీష్ రెడ్డి మీద మాట్లాడినా కానీ కేసీఆర్ గారు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం అనేటువంటి ప్రయత్నం కూడా వేచి చూసే ధోరణితో వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత నిన్న ఏకంగా కేసీఆర్ గారికే మచ్చబెట్టేటువంటి విధంగా సిబిఐ ఎంక్వైరీ, కాళేశ్వరం ఈ అంశం పెద్ద టాపిక్ నడుస్తూ ఉంది. రాష్ట్రమంతా కాళేశ్వరం వ్యవహారము, రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ఉన్నది, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఏమున్నది, ఆ రిపోర్టు మంచిదా చెడ్డదా, దాని వెనకాల ఉన్నటువంటి వ్యవహారం ఏంది, రాజకీయ కక్ష కోణం ఉందా, ఇప్పుడు సిబిఐకి ఇవ్వడం వెనకాల రేవంత్ రెడ్డి కేసీఆర్ను కావాలని సిబిఐలో ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా, మోడీ చేతిలో పెడతా ఉన్నాడా, బంతి వాళ్ళ కోర్టులో వేసిండా, ఇప్పుడు బీజేపీ తోటి బీఆర్ఎస్ ఎలా ఫైట్ చేయాలి, ఇటు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తే పార్టీని ఎలా ముందుకు తీసుకుపోవాలి, ఇవన్నీ ఒక ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల లోపల నిన్న ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు కవిత గారు. ప్రెస్ మీట్ పెట్టినా కానీ పార్టీ లైన్లో ఆమె ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ఏదో కాల్ ఫర్ చేయడమో, జాగృతి వింగుకు మీరు ఇట్లా నిరసన చేయండో ఇవి చెప్పాలి. కానీ అక్కడ ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఏ ఆరోపణలు కేసీఆర్ గారి మీద వచ్చినాయో ఆమె వాటికి శాంటిటీ కల్పిస్తూ వాటికి క్లారిటీ ఇచ్చేటువంటి విధంగా, వాటికి బలం చేకూర్చేటువంటి విధంగా ఆమె నిన్న హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని తీవ్రంగా ఆక్షేపించింది. హరీష్ రావు తన అభివృద్ధి చేసుకున్నాడని, డెవలప్ అవుతున్నాడని, ఆయన ఆర్థికంగా కావడం కోసము మెగా కృష్ణారెడ్డి లాంటి కాంట్రాక్టర్లతోటి కుమ్మక్కయ్యిండని ఇట్లాంటి వ్యాఖ్యలు అన్నీ చేయడంతో ఎవరైతే ప్రత్యర్థులుగా ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అవి మరింత బలం చేకూర్చినాయి. మనం ఉదయమే చూపించినాం, ధర్మపురి అరవింద్ గారు కవిత గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద స్పందించి అసలు అవినీతి జరిగిందని కవితనే చెప్తా ఉంది. కాబట్టి సిబిఐ తెలంగాణకు వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేది ముందు కవిత గారి కాడికి పోతే కవిత గారి దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఆమె దగ్గర ఆధారాలు ఉన్నట్టున్నాయి, ఆమె మాటలు బట్టి అర్థమవుతా ఉంది. సో కాబట్టి కవిత దగ్గర నుంచే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఉదయం నిన్న ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో కాబట్టి ఇవన్నీ కూడా పార్టీకి ఇబ్బంది కలిగించేటువంటి అంశమే. పార్టీకి ఇప్పుడు ఆమె కేసీఆర్ను తప్ప ఆ పార్టీలో అందరిని విమర్శలు చేసింది, ఒక కేసీఆర్ మీద తప్ప అన్ని కీలక నాయకులు అందరి మీద చేసింది. ఇండైరెక్ట్గా ఫస్ట్ వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ కానీ మీడియా కానీ ఒకటి గమనించలేకపోతా ఉంది. ఫస్ట్ విమర్శ చేసిందే కేసీఆర్ మీద కవిత. ఎట్లా అంటే లేఖ రూపంలో రాసి ఆ లేఖలో ఇవన్నీ నువ్వు తప్పులు చేసినావు డాడీ అని చెప్పింది ఇండైరెక్ట్గా. సో కాబట్టి అక్కడ ఆ స్టార్ట్ చేసింది ఆయన తన బిడ్డ అనుకున్నాడా ఏమనుకున్నాడా, క్షమించిండా, ఆ లేఖను అక్కడ పక్కన పడేసినా అది బయటికి రాలేదు. మరి ఆ లేఖను బయటకు రిలీజ్ చేసింది ఎవరు, ఆ లేఖ బయటకు రావడానికి కారణం ఎవరు? ఆమె ఇండైరెక్ట్గా ఆ రోజు మాట్లాడినప్పుడు దయ్యాలు అని చెప్పినప్పుడు అది అందరి చూపు, అందరి వేళ్ళు ఆల్మోస్ట్ అది ఒక అయ్యుంటే లీక్ అయ్యుంటే అయితే ఫామ్ హౌస్ నుంచి లీక్ కావాలి, కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచి, లేకపోతే కవిత గారి నుంచి లీక్ కావాలి తప్ప ఈ ఇద్దరి నుంచి తప్ప మధ్య నుంచి వచ్చేటువంటి అవకాశం లేనే లేదు. సో కాబట్టి కవిత తనంత తాను లేఖ రిలీజ్ చేసుకుందా అనేటువంటి అనుమానం కూడా ఉన్నది. లేకపోతే కేసీఆరే లేఖ లీక్ చేయించి ఏమన్నా ఇదొక ఏమన్నా స్ట్రాటజీ ప్లే చేస్తూ ఉన్నారా అనేటువంటి అనుమానాలు కూడా రావడం జరిగింది. కానీ ఈ అన్నిటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచి ఆ లేఖ లీక్ అయ్యింది అనే దానికంటే ఈ లేఖను లీక్ చేయించుకునే ఈ వ్యవహారానికి ఇదంతా కూడా నడుస్తూ ఉందా అనేటువంటి అనుమానాలు మరింత బలపడతా ఉన్నాయి. ఇలా సస్పెన్షన్ నోట్లో కూడా చాలా స్పష్టంగా క్లియర్గా ఆమె పార్టీ లైన్ దాటింది అనేటువంటి అంశాన్ని వాళ్ళు పొందుపరిచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది నెక్స్ట్ కవిత వ్యవహారం ఎలా ఉండబోతుంది, ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇప్పటికి నెక్స్ట్ స్టెప్ ఏం లేదు, ఆమె చాలా వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు కొంత బలమైనటువంటి ఆర్థిక మూలాలను కూడా, ఆర్థిక వనరులను
వనరులను కూడా ఆమె సమకూర్చుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినా జరిగినప్పటికీ వయా పిసిసి రాహుల్ గాంధీ వరకు ఈ చర్చ పోయినప్పటికీ ఆ రాహుల్ గాంధీ గారు సుముఖంగా లేరు అనేది మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. దాని తర్వాత కొంత రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహారం చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మరి ఆమె కాంగ్రెస్ పార్టీలోకి పోతారా, లేదనుకుంటే ఆమె సపరేట్గా బీజేపీలోకి పోయేటువంటి అవకాశము కనపడతలేదు. కానీ ఆమె సపరేట్గా ఒక పార్టీ పెట్టి పార్టీని లీడ్ చేస్తారా? తెలంగాణలో షర్మిల గారు కూడా పార్టీ పెట్టిరు, ఆమె పాదయాత్రలు చేసిరు, అప్పటి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిరు, ఆమె ప్రభుత్వం మీద కొట్లాడింది షర్మిల. కానీ ఇక్కడ కవిత టాపిక్ వచ్చేసరికి డిఫరెంట్ ఉన్నది. ఈమె ప్రభుత్వం మీద కొట్లాట కంటే కూడా సొంత పార్టీ మీద కొట్లాట చేసింది. మరి రేపు బయటికి వెళ్ళి ఇప్పుడు పార్టీ బహిష్కరించిరు, ఇప్పుడు ఆమె పార్టీ పెట్టడమో లేకపోతే ఏదైనా పార్టీలో జాయిన్ కావడమో జరగాలి. ఆమె పార్టీలో జాయిన్ అయితే ఎవరి మీద విమర్శలు చేయాలి? ఎవరి మీద విమర్శలు చేయాలి? ప్రభుత్వం మీద విమర్శలు చేయాలన్నా, కొత్త పార్టీ పెట్టి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేయాలన్నా, ఎవరి మీద ఆమె బాణం ఎక్కువ పెట్టబోతుంది అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా కవిత అంశంలో కొంత బీఆర్ఎస్ పార్టీ లేటు చేసినా కొంత ఇప్పటికి కొంత రిలాక్సేషన్ దొరికినట్టుగా ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ ముఖ్య నాయకులు అయితే ఫీల్ అవుతా ఉన్నారు. చూడాలి ఇంకా ఇప్పుడు కవిత సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, అసలు కేసీఆర్ గారు ఏమన్నారు, ఈ విషయాలు అంటే ఇవన్నీ విషయాలు తెలిసిన తర్వాత ఆయన దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం తెలుస్తుంది కొన్ని విషయాలు. ఆయన ఏమన్నారు, కవిత గారి వ్యవహారం పట్ల ఏ రకంగా ఆయన మాట్లాడిర్రు ఏంటి అసలు. ఇంకొకటి నిన్న మొన్న చర్చ నడుస్తూ ఉన్నది, మూడవసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి కారణము ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు, ఆమె వ్యవహారం వల్లనే పార్టీకి ఇటు ప్రభుత్వానికి మైనస్ అయ్యింది, మచ్చబడ్డది. కేసీఆర్ గారు వైట్ పేపర్ లెక్క ఉండే అనవసరంగా ఈ ఇష్యూ వల్ల ఇబ్బంది పడ్డాడు, ఇప్పుడు మోడీకి టార్గెట్ అయ్యిండు, ఇటు కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ అయ్యిండు. ఇవన్నిటికీ కారణం కవితనేటువంటి అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో వస్తూ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుంది, ఏ రకంగా ముందుకు పోతా ఉన్నారు, ఏ రకంగా పార్టీలో ఈ మొత్తము ఈ వ్యవహారాన్ని ఎట్లా సర్దుమనుగుతుంది, ఇది ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉందా, ఇక్కడికే ఫుల్ స్టాప్ పడిపోతుందా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థులుగా ఇప్పుడు ఇంకొకరు వచ్చినట్టు అయిపోయింది. ఇప్పటిదాకా కాంగ్రెస్ బీజేపీలు ప్రత్యర్థులుగా ఉంటుండే, ఇప్పుడు కవిత రూపంలో ఇంకొక ప్రత్యర్థి కూడా ఉంటారా? మరి ఏ రకంగా ఉండబోతుంది, ఏమవుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.